ఈరోజు మెడికల్ ఎగ్జామ్స్ గురించి ర్యాంక్ సెషన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐపీఈ ఎగ్జామ్ ఉంటుంది. లైక్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ మనం ఆన్సర్ చేయాలి. తర్వాత సెకండ్ ఇయర్లో కూడా ఐపీఈ ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా కొంచెం థియరీ, కొంచెం బిట్స్ అలా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంటర్ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలంటే మనం స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్, అప్పట్లో ఎంసెట్ ఉండే అనమాట. ఇప్పుడు కామన్గా ఇండియా వైడ్ నీట్ యూజీ. సో అది ఎంసీక్యూ అంటే కాన్సెప్ట్ ఉంటుంది, ఎంసీక్యూస్ అడుగుతారు, మనం వస్తే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. తర్వాత అది క్లియర్ చేశాక ఎంబీబీఎస్ జాయిన్ అవుతామా. లైక్ ఎంబీబీఎస్ ఈజ్ ఫర్ 4.5 years. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ తర్వాత ఈచ్ ఇయర్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. దోస్ ఆర్ కంప్లీట్లీ థియరీ ఎగ్జామ్స్. అంటే 10 questions, మేబీ లైక్ షార్ట్ ఆన్సర్స్ ఒక 10, లాంగ్ ఆన్సర్స్ ఒక 10 ఉంటాయి, చదువుతాం, రాస్తాం. ఇయర్లీ ఉంటాయి అన్నమాట. తర్వాత ఫైనల్ ఇయర్ అంటే 4.5 years అయ్యాక మనం 1 year వర్క్ చేయాలి హాస్పిటల్లో. దాట్స్ లైక్ ఇంటర్న్షిప్. మొత్తం వర్కే ఉంటుంది, ఎగ్జామ్స్. ఈవెన్ 1 year ఇంటర్న్షిప్ అయ్యాక కూడా ఎగ్జామ్స్ ఏమి ఉండవు. సో అప్పుడు విల్ బీ కాల్డ్ యాజ్ అ డాక్టర్. తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేసామా, తర్వాత ఐ టుక్ 1 year బ్రేక్ నీట్ పీజీ ప్రిపరేషన్ కోసం. అంటే నేను ఫైనల్ థియరీ ఎగ్జామ్స్ రాసింది నా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో. తర్వాత ఇంటర్న్షిప్ అయింది. తర్వాత నీట్ పీజీ కోసం 1 year ఐ ప్రిపేర్డ్. నీట్ పీజీ కూడా ఎంసీక్యూస్. అంటే మనకు కాన్సెప్ట్ తెలిస్తే వీ హ్యావ్ టు చూస్ బెస్ట్ ఆన్సర్. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో క్వశ్చన్ ఉంటుంది, అలా దట్ ఈస్ ఎంసీక్యూస్. తర్వాత ఐ జాయిన్ ఎండి డర్మాట్. మాకు రెసిడెన్సీ, లైక్ ఇప్పుడు మనం చేసే పీజీ, ఎండి ఆర్ ఎంఎస్, వీళ్ళని జూనియర్ డాక్టర్స్ అంటాం. దీనిలో ఏంటి అంటే ఇయర్లీ ఎగ్జామ్స్ ఉండవు. లైక్ ఒకటే సబ్జెక్ట్. ఇప్పుడు నేను డర్మటాలజీ చేస్తున్నా, సో 3 years ఒకటే సబ్జెక్ట్. అంటే నేను డర్మటాలజీ మాత్రమే చదువుతాను 3 years. ఎవ్రీ ఇయర్ సపరేట్గా ఎగ్జామ్స్ ఉండవు అనమాట. 3 years అయ్యాక 3 years కలిపి ఒకటేసారి థియరీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 10 essay questions ఉంటాయి, మనం చదవాలి, ఆన్సర్స్ రాయాలి. లైక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ అంటే థియరీ ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్, తర్వాత ఇంటర్న్షిప్, 1 year నీట్ పీజీ ప్రిపరేషన్, తర్వాత రెసిడెన్సీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయ్యాక ఇప్పుడు 2 monthsలో మాకు థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు సిట్ అండ్ స్టడీ ఫర్ థియరీ ఎగ్జామ్స్. అంటే కాన్సెప్ట్ ఉంటే సరిపోదు, యూ హ్యావ్ టు రిమెంబర్, చాలా గుర్తుపెట్టుకోవాలి. లైక్ కరెక్ట్గా స్ట్రెయిట్గా 1/2 hour కూర్చొని చదవడం కూడా అవ్వట్లేదు. లైక్ ఐమ్ డీవియేటింగ్, కాసేపు ఫోన్ చూస్తాను, ఇలా చదువుతాను, ఫోన్ చూస్తాను, చదువుతాను, ఇంకేదో చేస్తాను. ఐ డూ సో మచ్ షిట్. Like it is so difficult to sit and study for theory exams. I feel MCQs were far better. Oh my god.